రాసిన పత్రిక 14:13. రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనము. 14వ అధ్యాయం 13. సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకోవాలంట. నువ్వు ఇలాగ చేసావు అలాగ చేసాని వాళ్ళకి అడ్డం పడకుండగా, నువ్వేని వాళ్ళతో కొట్లాడకుండగా, నీవే చేసావని కొట్లాడకుండగా నిశ్చయించుకోవాలంట. నువ్వే అట్లా చేసావు నువ్వు ఇట్లా చేసావు వాళ్ళ మీద కొట్లాడకుండగా. కొంతమంది అప్పులు చేసింటారు, అప్పులు ఇచ్చింటారు, అప్పులు చేసింటారు. దానికి కూడా అప్పులు ఇచ్చే అప్పుడు వాడు డబ్బులు ఇవ్వకుండా ఉంటాడు. ప్రభువా, నేను డబ్బులు ఇచ్చి నేను తప్పు చేశానయ్యా, దానికి కారణం కూడా నేనే, వాడిని నమ్మి ఇచ్చానయ్యా, అది కూడా తప్పు నాదే, నన్ను క్షమించయ్యా, దేవా నన్ను క్షమించు తండ్రి, అని నువ్వు పశ్చాత్తాపడుకుంటే దేవుడు కలగజేసుకుంటాడు. హల్లెలూయా. నీవు పశ్చాత్తాపడిన కొలది, నువ్వు పశ్చాత్తాపడుతుంటే దేవుడు కలగజేసుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు కలగజేసుకునడానికి నువ్వు పశ్చాత్తాపడ కొద్దీ దేవుడు కలగజేసుకుంటాడు. నువ్వు నేరం మోపే కొద్దీ నీ మీదనే నేరం మోపబడుతుంది. నువ్వు నేరం మోపే కొద్దీ నీ మీద నేరం మోపుతుంది. నువ్వు నిశ్చయించుకున్నానంటున్నాడు. సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందని మీరు నిశ్చయించుకోవాలంట. ఇంక వాళ్ళతో కొట్లాడము మానేసి నేను ఊరుకుంటానయ్యా అని ప్రార్థన చేసుకుంటుంటాను. వాళ్ళు కాదయ్యా, నేనే కారణము, అప్పులు ఇచ్చి కారణం నేనేనయ్యా. కనుక అప్పులు ఇచ్చి నేనే, ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోవడానికి కారణం నేనే. వాళ్ళు నేను నమ్మిచ్చాను నాయన, నన్ను క్షమించు నాయన. వాడు మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు. నువ్వు వాడి మీద నేరం మోపొద్దు నాయన. నేను నమ్మి ఇచ్చాను, నన్ను క్షమించు నాయన, నేనే. దానికి కారణం నేనే. వాడు డబ్బులు ఇవ్వకపోవడానికి కారణం కూడా నేనే. ఎప్పుడైతే అలాగ ఒప్పుకుంటామో దేవుడు కలగజేసుకుంటాడు. నువ్వు తెలుసో తెలియకనో ఏదో వాని దగ్గర ఆశించి ఏదో ఇచ్చింటావు, అందుకనే వాడు కలగజేసుకొని నీవు ఎప్పుడైతే అట్లా పశ్చాత్తాపడతావో దేవుడు కలగజేసుకుంటాడు. ప్రియులారా, నువ్వు పశ్చాత్తాపడకూడదు, దేవుడు నిన్ను నీ మధ్యలో కలగజేసుకుంటాడు.